హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ రాజు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. మన మోటార్ వచ్చేపాటికి రిపేర్ చేయించేసాను ఫ్రెండ్స్. రిపేర్ అయిపోయింది. ముందు మన మోటార్ ప్రాబ్లం వచ్చింది కదా, ఇప్పుడు మొత్తం సాల్వ్ అయిపోయింది. ట్యాంక్ నిండా నీళ్ళు పెట్టేశాను. ఇప్పుడు మనకి లోడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఫోన్ చేశాను, దగ్గరలోనే ఉన్నానని చెప్పాడు అన్న వచ్చేసరికి. ఈ లోపు మనం మొత్తం నిండుగా నీళ్ళు పట్టేసుకుని మన సరిపడా నీళ్ళు పట్టేసుకుని ఇచ్చాను ఫ్రెండ్స్. మన లోడ్ వచ్చేసింది చూడండి, అదే మన లోడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 8 జూలై నెల ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం సరికి తెచ్చుకునేది. మన దగ్గరికి ఏ చేపలు వచ్చినా సరే యూట్యూబ్లో పెడతాను ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్లో పెట్టుకున్నారంటే అందరికంటే ముందు నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఆ వీడియో చూసిన వెంటనే మన షాప్ దగ్గరికి వచ్చి తీసుకెళ్ళచ్చు, నచ్చిన చేపలు తీసుకెళ్ళచ్చు ఫ్రెండ్స్. మన షాప్ అడ్రస్ వచ్చేప్పటికి తాడిగడప మసీద్ సెంటర్, మనోజ్ నగర్, విజయవాడ. అన్న, కస్టమర్లకి నేను ఎప్పుడు క్వాలిటీ సరికి ఇస్తానన్న, మంచి చూసే అన్న. పెద్ద పెద్ద సరికి మంచి చూసే అన్న. ఇది మన కొల్లేరు సరికే కన్నా, ఎగ్గులు మాత్రం రాకూడదు. మన కస్టమర్లు ఎక్కువ పోతే అడుగుతున్నారు. బొచ్చి అయితే 2.5 కేజీల నుంచి 3 కేజీలు దాకా ఉంటుంది. బెయిన్ అన్న 4 కేజీలు ఉన్నా పర్లేదు. మన కస్టమర్లకి మాత్రం ఎప్పుడు పెద్ద పెద్ద ఇవ్వాలి. సరుకు మాత్రం 4 తిరగా తీసి రైస్ బ్యాగింగ్ తిరగా తీసుకుని వేసుకోడు. నాకు అదే కావాలి. ఈ చేపలు దోటు ఉండదు నాన్న. ఇది మా వేసి చేపల్లోనే దోటు పడ సరళ నువ్వు తిరగా చేయకుండా మనం తీసుకోం. పెద్ద పెద్ద తీయన్న. ఈ వచ్చేప్పటికి రాగండి ఫ్రెండ్స్. బాగా ఫుల్ కండిషన్గా ఉన్నాయి. అసలు నెట్లో ఆగట్లేదు. ఎగిరెగిరి పడుతున్నాయి. ఇవి ఎంత వెయిట్ ఉందో అక్కడ మీకు చూపిస్తాను. అసలు చూసారా ఇవి ఎలా ఎగురుతున్నాయో చేపలు వచ్చేసరికి. ఫుల్ కండిషన్ మీద సరుకు మాత్రం కావాల్సిన వాళ్ళు త్వరగా వచ్చి మన షాప్ దగ్గరికి వచ్చి తీసుకెళ్ళవచ్చిందిగా కోరుకుంటున్నాను. ఈ వెయిట్ వచ్చేసరికి 23 కేజీల 100 గ్రాములు ఉందండి. మన దగ్గర 100 గ్రాముల కాడ అసలు తీరు మొత్తం 100 గ్రాములతో సహా కౌంటే. మన ట్యాంక్లో వచ్చేసరికి చేప అయితే వేసేసాను ఫ్రెండ్స్. చేప వేసిన తర్వాత మోటార్ వేస్తున్నాను. ఇప్పుడు మోటార్ వచ్చేసరికి ఎప్పుడు ఆన్లోనే ఉండాలి. ఎందుకనంటే చేపకి ఎప్పుడు కండిషన్ ఉండాలంటే మోటార్ ఆన్లో ఉండాలి. మోటార్ ఆన్లో కానీ లేకపోతే చేప మొత్తం తేలిపోద్ది, పైకి తేలిపోయి చచ్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని మోటార్ 24 గంటలు ఆన్లోనే ఉండాలి. ఒకవేళ కరెంటు పోయినా సరే ఆక్సిజన్ వెంటనే వదిలేసుకోవాలి మనం. నీళ్ళు 25 చేప వేసేది నేను, మా తమ్ముడండి. పేరు వచ్చేప్పటికి దావీదు. ఇక్కడే ఉంటాడు, విజయవాడలోనే మా దగ్గరే ఉంటాడు. ఇద్దరం మేమందరూ వడ్రంగి పని చేస్తాం. ఫస్ట్ వడ్రంగి పని చేసిన తర్వాత వ్యాపారంలోకి వచ్చాం. వాళ్ళైతే వడ్రంగి పనికి వెళ్ళిపోతారు. ఓన్లీ సండే ఖాళీగా ఉన్నప్పుడు సండే మాత్రం ఇక్కడ ఉంటారు. ఈడప్పుడు మామూలుగా అయితే పనికి వెళ్ళిపోతారు. నేనైతే షాప్ దగ్గర ఉంటాను. నాకైతే పనికి వెళ్ళడానికి కుదరట్లేదు అసలు షాప్ పెట్టిన కాడి నుంచి. ఇవి వచ్చేసరికి బొచ్చులండి. మనం అయితే సరుకు సమానంగా వేయించుకున్నాం. రాగండ్లు ఎంత నేర్పించుకున్నాం, బొచ్చులు కూడా అన్నీ వేయించుకుంటున్నాం. వీటికి ఎంత అమౌంట్ అయిందో కూడా మీకు చెప్తాను క్లియర్గా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు చేప తీసుకెళ్ళేది అయితే నేను, మా బావ. మనిషి అదే మన లైఫ్ ఫిష్ ఎలా కనిపిస్తుందో. మన షాప్ వచ్చేపాటికి తాడిగడప మసీద్ సెంటర్, మనోజ్ నగర్, విజయవాడ. మీకు డెలివరీ ఇస్తానండి, డోర్ డెలివరీ కూడా ఇస్తాను. మీరు ఎక్కడన్నా మన లోకల్లో అయితే ఫోన్ చేసి చెప్పారంటే అన్నీ తీసుకొచ్చేస్తాను. లాంగ్ అయితే ఐస్ ప్యాకింగ్ చేసి మరీ పంపిస్తాను. ఇవే కదండి మామూలుగా సముద్రం చేపలు మీకు ఏవి కావాలన్నా సరే నేను పంపిస్తాను. మీ దగ్గరికి ఐస్ ప్యాకింగ్ చేసి మరీ పంపిస్తాను. ఏం పాడవకుండా నీట్గా పంపిస్తాను. మీకు ఏ చేప కావాలన్నా సరే నేను వెంటనే డెలివరీ చేస్తాను. మీకు ఏ చేప కావాలన్నా నాకు ఫోన్ చేయవచ్చు. మన నెంబర్ వచ్చేప్పటికి డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఎప్పటికీ మంచి సరికే పంపిస్తాను. ఒకవేళ మీరు ఏమైనా డౌట్ పడినా సరే ఎలాంటి సరికి పంపిస్తాడని అలాంటివి ఏం పెట్టుకోవద్దండి. ఎందుకనంటే నేను అసలు కస్టమర్లకి నేను ఎప్పుడు అలా చేయను. నేను ఏంటంటే కస్టమర్లు బాగుంటేనే నేను బాగుంటాను అనుకుంటాను. ఎప్పటికైనా సరే మీరు బాగుంటేనే నా దగ్గర ఇంకోసారి కొంటకు వస్తారు కదా. నేను ఎప్పుడు కూడా మీకు మంచి సరికే ఇస్తాను. మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టినా సరే
ఫ్రెష్ సరికే మీకు పంపిస్తాను నేను ఎప్పుడు. మనం వేసుకున్న సరికి టోటల్ అమౌంట్ ఎంత అయిందంటే 30,000 అయిందండి. 30,000 మనం ఇప్పుడు ఆయనకి పే చేసేస్తున్నాము. వాళ్ళ సగం అయింది అనుకో. సరే యాక్సిల్ తెచ్చున్నావా? ఇది పర్లా పొలిసి వెళ్ళిపోయింది మోటార్లోకి. పొలిసి వెళ్ళిపోయింది. చేప పులుసు ఫుట్బాల్ అమ్మట. దానికి బుట్ట కట్టేసా ఈరోజు. అది కట్టాలి. నేను అది కట్టలా, పొలిసి తాగేస్తుంది. నువ్వు వాళ్ళు తెచ్చుకో మంచి నేను వస్తారనుకున్నామని ఆదివారం ఎలా అయిపోయింది ఎప్పుడో సరే వెళ్ళింది. ఇంకా ఆ రోజే మాకు రెస్ట్ నువ్వు ఏదో అనుకో. నిన్న చాలా ఇది అనిపించింది. మోటార్ అయిపోయింది, అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంకా అన్ని ఆక్సిజన్ ఆన్ చేసా, మళ్ళీ కండిషన్ వచ్చేసింది, లేచిపోయింది మొత్తం ఒకసారి. లేచిపోయింది. తెచ్చిపోతే ఇది చచ్చిపోయామన్నా ఒకటి మాత్రం చచ్చిపోయింది. వెళ్ళలేక ఇంకా కొంచెం ఒకటి అయిపోయింది. వందలు వేసి వెళ్ళలేవా? చూడు కలర్ ఉంటే 200 200 500 చెప్పిందన్నా. ఓకే అన్న.